నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ సంఖ్య అయితే ఒక వైల్డ్ ఫైర్ లాగా పెరిగిపోతా ఉంది. అంటే జెన్‌జీ యొక్క వాళ్ళలోని ఒక ఫ్రస్ట్రేషన్‌కి ఇదొక రిఫ్లెక్షన్ లాగా కనపడుతుంది. సో నేపాల్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ అయితే చూసామో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వానికి, సో ఇక్కడ కూడా అలాంటి ఒక మూవ్‌మెంట్, ఇక్కడ కూడా అలాంటి ఒక రెవల్యూషన్ పుట్టేదానికి ఒక ఛాన్స్ ఉంటుందంటారా? గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అన్నా హజారే గారి మూవ్‌మెంట్‌నయితే ఇది కూడా కొంతవరకు ఒక సిమ్యులేషన్‌లాగా కనపడుతుంది. 2 సిమిలారిటీస్‌కి అయితే కనపడుతున్నాయి. నాడు కాంగ్రెస్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది అన్నా హజారే గారి మూవ్‌మెంట్ ద్వారా. ఇప్పుడు చూస్తేనేమో బీజేపీ టార్గెట్‌గానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వాళ్ళ వ్యవహార శైలి అయితే ఉంది. ఏమంటారు? అంటే కన్ఫ్యూజన్ అక్కర్లేదండి దీనిలో. ఆయన అన్న క్షణమే రియాక్షన్ మొదలైంది. ఏది సీజే గారు టార్గెట్ చేసి చాలామంది సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు, ఇలా మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ నిజానికి చెత్త ఉంటే బొద్దింకలు వస్తాయి, ముందు చెత్త ఉండటానికి రీజన్ ఎవరు అనేది చూడాలి. అలా కాకుండా అంటే ఒక రకంగా కాక్రోచెస్ ప్రోగ్రామ్ చాలా పాజిటివ్గానే చూడాలి. ఎందుకు చూడాలంటే చెత్త వచ్చేసిన తర్వాత కొంతవరకు అవి క్లీన్ చేసే ప్రోగ్రాంలో భాగంగానే ఎంటర్ అవుతాయని ఎందుకు అనుకోరు మీరు అని ఆయన నేరుగా క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును మేము బొద్దింకలమే అన్న పద్ధతిలో ఆయన్ని పేరు ప్రస్తావిస్తూనే నేరుగా సీజే గారి గురించి ప్రస్తావిస్తూనే మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రియాక్షన్ ఇంత వైలెంట్గా ఉంటుంది అని అర్థం చేసుకోలేదు ఆయన మొదట మాట్లాడినప్పుడు. మాట్లాడేశాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి, బొద్దింకలు అనటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో బద్ధకంగా అలా పడుంటారు, జనాల్లో చేతన లేదు, చైతన్యం లేదు, వీళ్ళు ఎందుకు పనికిరారు అన్న టోన్లో వెళ్ళాడు ఆయన. ఇది కొంచెం హర్ట్ చేసింది జనాల్ని. హర్ట్ చేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించాల్సిన సుప్రీంకోర్టు కూడా ఇలా వ్యాఖ్యానిస్తే ఎలాగా అన్న టోన్లో వెళ్ళింది అది. వెళ్ళిన తర్వాత ఆయన సారీ చెప్పాడు. సారీ చెప్పి ఫేక్ డిగ్రీల వైపు టర్న్ అయ్యాడు ఆయన. బూటకపు డిగ్రీలతో కోర్టుల్లో జొరబడి సబ్జెక్ట్ లేకుండా రకరకాల అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడటం జరుగుతోంది. ఇక్కడికి వచ్చి సోషల్ మీడియా జడ్జిమెంట్ల నేపథ్యంలోనూ వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ని పట్టుకుని కోర్టు ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తున్నారు ఈ ఫాల్స్ డిగ్రీ బ్యాచ్ అంతా కూడా. దీంతో చాలా తలకాయ నొప్పులు ఎదురవుతున్నాయి కోర్టులో. అందుకని నేను ఆ నిస్పృహ నిరాశల్లో నుంచి అలాంటి మాటలు మాట్లాడాను. దయచేసి ఈ దేశ యువతని నేను ఏదో కించపరిచినట్లుగా చూడకండి, ఈ దేశ యువత పట్ల నాకు గౌరవం ఉంది అని ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నాడు. అక్కడికి ఆ కథ ముగిసింది. అయితే ఈ బొద్దింకలు అనే దానికి ఈ చర్చ సందర్భంగా వచ్చినటువంటి ప్రాధాన్యత, దీన్ని పట్టుకొని ఇప్పుడు ఇతను ఈ అభిజిత్ అనేటువంటి కుర్రాడు, ఇతను పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఈ సబ్జెక్టులతో అతను బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నాడు. దానిలో నుంచి అయిపోయింది అతను కూడా ప్రస్తుతం యాక్చువల్గా ఏదైనా ఒక పని దొరుకుతుందా అని వెతుకుతున్న సందర్భమే. ఈయన చెప్పినట్టుగా బొద్దింకే అతను కూడా, నిరుద్యోగ బొద్దింకే. సో ఆ నిరుద్యోగ బొద్దింకకి ఒక ఐడియా తట్టింది. అంటే ఇప్పుడు ఎవరి ఉపాధి వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సిన ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఎవరో పిలిస్తే ఒక నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ పెట్టి వెళ్ళి టెస్టులు రాసి అది కాదు ఇప్పుడు ప్రపంచం. మీ అవకాశాలని మీరే క్రియేట్ చేసుకోగలిగినటువంటి కొన్ని ఏరియాస్ ఓపెన్ అయి ఉన్నాయి. చాలామంది అదే పని చేస్తున్నారు. నిజానికి ఎవరు ఖాళీగా లేరు. ఆయన అన్నట్టుగా ఎవరు ఖాళీగా లేరు. అది ఆయనకు అర్థం కావట్లా. అంటే ఆయన ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు పని బతకటం కోసం ఈరోజు భోజనం చేయటానికి నాకు పని కావాలనుకుంటే దొరుకుతోంది. ఏదో పని, బలానా పని అనుకుంటే కుదరదు. ఏదో ఒక పని చేసి సాయంత్రానికి ఒక 500 సంపాదించుకోవాలి అని ఎవడన్నా పొద్దున అనుకుంటే ఏదో ఒక పని దొరుకుతుంది. ఆ దొరికే పరిస్థితులు ఉన్నాయి. వాడు ర్యాపిడోకి వెళ్తాడా, లేకపోతే ఇంకేదైనా జొమాటోకి వెళ్తాడా,
ఇలా 100 అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో ఇమ్మీడియట్గా జాయిన్ అవటానికి. గతంలో నో వేకెన్సీ బోర్డులు వేలాడేవి. ఏది 90 దశకం 80 దశకం 70 దశకాల్లో నో వేకెన్సీ బోర్డులు ఉండేవి. ఆకలి రాజ్యం సినిమాలో సీన్ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడుగుతాడు కమల్ హాసన్. అడిగితే లోపల అతను నో వేకెన్సీ అని బోర్డులు రాస్తూ ఉంటాడు. రాస్తూ ఇలాంటి బోర్డే ఒకటి బయట ఉంది మీకు కనబడలేదా అంటాడు. అంటే ఈయన అంటాడు ఇలాంటి బోర్డులు కూడా రాయగలనండి నేను అంటాడు. అప్పుడే ఆయన చెప్తాడు ఇలాంటి బోర్డే ఒకటి బయట వేలాడుతోంది అది కనపడలేదా మీకు అని. ఓకే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అది ఆ రేంజ్లో నో వేకెన్సీ బోర్డులకు ఒక డిమాండ్ ఉన్న రోజులు నడిచినాయి. కానీ ఇప్పుడు వాంటెడ్ అనేటువంటి బోర్డులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఏదో ఒక పని దొరుకుతుంది ఇమ్మీడియట్గా. ఇటువంటి పనులు చేసుకుంటూనే ఆయన అన్నట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళ ఖాళీ సమయాల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ రియాక్షన్స్ని అక్కడ వెదజల్లుతున్నారు. వాళ్ళకి అనిపించిన విషయాలు అక్కడ రాస్తున్నారు. అనిపించిన విషయాలు రాయటం కోసమే సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా నీడ్ అది, మన నీడ్ కాదు. మనమేదో భావప్రకటన స్వేచ్ఛ అనుకుని అక్కడ మాట్లాడుతున్నాం కానీ మనతో మాట్లాడించడం కోసమే అది పెట్టారు. అది స్టేట్ ప్రోగ్రామ్. చాలామంది అర్థం చేసుకోరు. ఫేస్బుక్, ట్విట్టరు లేకపోతే మరొకటి ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఎగ్జిస్టెన్సే స్ట్రేట్ వాంటెడ్గా ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇంప్లాంట్ చేసింది. అది ప్రపంచం ఏం ఆలోచిస్తోందో, వాళ్ళకి ఎక్కడ కోపాలు ఉన్నాయో వాటిని ఇక్కడ రాయించేస్తే మనం డోర్ టు డోర్ తిరగలేం. అరుగుల మీద కూర్చుని ఎవడేం మాట్లాడుకుంటున్నాడో మానిటర్ చేయలేం. కాబట్టి అరుగులు తీసేసి డిజిటల్ అరుగులు పెట్టేస్తే అక్కడ మాట్లాడుకుంటే మనకు కనిపిస్తుంది. అందుకు సోషల్ మీడియా పుట్టింది అనే విషయం తెలియాలి కదా ముందు వాళ్ళకి. అది ప్రోగ్రామ్. అందులో భాగంగానే చాలామంది అక్కడ మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడుతున్న వాళ్ళు చాలా పనులు చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడేం డబ్బులు రావు వాళ్ళకి. వాళ్ళు భోజనం చేయాలంటే ఇంకో చోట ఎక్కడో జొమాటోలోనో ఏదో ట్రాన్స్పోర్ట్లోనో ఎక్కడో చోట మూటలు మోసు ఓ 2 గంటలో 3 గంటలో పనిచేస్తే అడిగి ఆ పూట భోజనం వెళ్ళిపోతుంది. మిగిలిన టైంలో సరదాగా సినిమా చూస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు. ప్రపంచం ఇలా అయిపోయింది. గతంలో లాగా ఆలోచించట్లేదు యూత్. ఇది జంజీ పరిస్థితి. ఇన్స్టెంట్ రియాక్షన్సే ఉంటున్నాయి. ఆ ఇన్స్టెంట్ రియాక్షన్ని క్యాప్చర్ చేశాడు ఇతను, ఈ అభిజిత్. చాలా దాటి ఫైర్ లాగా ఒక ర్యాంపాంట్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్న నైట్ కి నేను చూస్తే 9 మిలియన్ ఉంది. ఈ రోజు మార్నింగ్ చూస్తే 12 మిలియన్ దాటేసింది. అవును, ఇంక ఈవినింగ్ అది 20 మిలియన్కి వెళ్ళిపోద్దు. ఆశ్చర్యం విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు దేశ యువతలో కానీ జెన్జీలో కానీ ఈ ప్రభుత్వం మీద ఈ వ్యవస్థల మీద ఒక ఇంత ఎవర్షన్ ఉంది, వ్యతిరేకత ఉంది అనేది ఈ మూమెంట్ ద్వారా అర్థమవుతుంది. యువతలో ఆ చిరాకు ఉందండి. మాకేది ప్రాపర్గా లేదు జీవితాలు అనేది అర్థమవుతుంది వాళ్ళకి. ఏదో బతకటం కోసం బతుకుతున్నాం తప్ప జీవితంలో ఏదో అచీవ్ కావటం అనే ప్రోగ్రామ్స్ లేవు. ఇప్పుడు అచీవ్మెంట్స్ లేవు. గతంలో కొంతకాలం ఉద్యోగం చేసి లేకపోతే కొంతకాలం కూలి పని చేసి ఇది కూడబెట్టాను లేకపోతే ఈ ప్రాపర్టీ కొన్నాను అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికి. అంత ఈజీ టాస్క్ కాదు అది. కాబట్టి ఆ భ్రమలు వదిలించుకోవడం బెటర్ అనే మూడ్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. అంటే కోరికల్ని చంపేసుకుని బతుకుతున్నాం మేము. కాబట్టి ఈ ప్రపంచంలో బతకటం కోసం బతుకుతున్నాం కానీ మాకేం సంతృప్తి లేదు ఇక్కడ. ఆ సంతృప్తి కలిగించేవాడు ఎవడైనా వస్తే వాడితో ట్రావెల్ అవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అనేది ఇందులో నుంచి వస్తున్నటువంటి ఒక ఇండికేషన్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.